హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. ఈరోజు నేను చాలా డేస్ తర్వాత ఫిష్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 కేజీ ఫిష్ తీసుకున్నాను. ఇది బొచ్చ అంటారంట ఫిష్. సో, దీన్ని నేను 3, 4 టైమ్స్ వాష్ చేసుకొని సాల్ట్ కొంచెము లెమన్ పిండుకొని పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇదొక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవుతుంది. సో, దీంట్లోకి నేను ఒక స్మాల్ సైజ్ 4 టమాటోస్ అండ్ మీడియం సైజ్ 3 ఆనియన్స్, 1 బిగ్ లెమన్ సైజ్ ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాను. అండ్ టమాటోస్, ఆనియన్స్ వచ్చేసి మనకు చాలా స్మాల్‌గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కర్రీలో కలిసిపోవాలనమాట. మనకు కనిపించకూడదు. యాక్చువల్‌గా ఊర్లో అయితే ఎలా చేస్తారు? ఆనియన్‌ని కాల్చి దంచి వేస్తారనమాట. ఇక్కడ మనకు కాల్చడం అదంతా కొంచెం తలనొప్పి. చాలా పెద్ద ప్రాసెస్. అందుకని నేను స్మాల్ సైజ్ చాప్ చేసుకున్నాననమాట. సో, ఇప్పుడు ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. దాంట్లో పెద్ద గిన్నె అయితేనే బావుంటుందండి. ఎప్పుడైనా ఫిష్ చేస్తే పెద్ద గిన్నె, వెడల్పాటి గిన్నెనే తీసుకోవాలి. సో, ముందుగా ఆయిల్ వేసేసుకొని ఇట్లా ఆనియన్‌ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకి ఇలా కలిపేసుకోవాలి మంచిగా. సో, కలర్ కొంచెం చేంజ్ అయ్యాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇలా మంచిగా మిక్స్ అయిపోయాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. సో, టమాటోస్‌ని చాలా సన్నగా తరుముకోండి. ఎందుకంటే తొందరగా కుక్ అవ్వాలి కాబట్టి సన్నగా తరుముకోవాలి. అండ్ అలాగే మనకి ఇది పేస్ట్‌లా అయిపోవాలి. మనం లాస్ట్‌లో ఇట్లా మొత్తం ప్రెస్ చేస్తామనమాట. నేనైతే ఫిష్ కర్రీ చేసినప్పుడు ఇట్లనే ప్రెస్ చేస్తాను. ఎందుకంటే టమాటా కనిపించకూడదు. కనిపించకుండా కర్రీలో కలిసిపోవాలి. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా బావుంటది. కొంతమందికి టమాటోస్ నచ్చవు కదా! ఇట్లా చేస్తే బావుంటది. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు, జీలకర్ర పౌడర్ అండ్ ధనియాల పౌడర్. సో, మెంతులు, జీలకర్ర పౌడర్ నేను ఎంత యాడ్ చేశానో ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద చూసేయండి. తర్వాత కారం యాజ్ యూజువల్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేయాలి. అంటే ఒక 30 సెకండ్స్ ఆయిల్‌లో కలుపుతూనే ఉండాలి. మనకి మొత్తం అది ఫ్రై అయిపోవాలనమాట. ఓకేనా? అంటే మళ్ళీ మనం ఎక్కువసేపు ఉంచం గదా! వాటర్ ఏస్తాం నెక్స్ట్. కాబట్టి కలిపేసుకోవాలి. దీంట్లో అండ్ మన థర్డ్ ఇంగ్రీడియంట్ చాలా టేస్ట్ వస్తది దీంతో చింతపండు. సో, చింతపండుని బాగా మెత్తగా మొత్తం పిసికేసి దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో, నేనిక్కడ 2 కేజీ ఫిష్‌కి 3 గ్లాసెస్ వాటర్ అండ్ జస్ట్ టీ కప్ చింతపండు గుజ్జుని వేసుకున్నాను. ఇది బాగా మసలాలి. మసిలిన తర్వాత దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ అంతా ఫిష్ మసాలా కూడా యాడ్ చేశాను. ఎక్కువగా వేయలేదు. జస్ట్ 1 టేబుల్ స్పూన్. బికాజ్ మనం ఇంతకు ముందే అన్నీ యాడ్ చేసాం. అన్నీ అంటే ఏం లేదు. మెంతులు, జీలకర్ర పౌడర్ యాడ్ చేసాం. ఆ 2 మాత్రమే మనకి ఫిష్ కర్రీస్‌కి చాలా మంచి టేస్ట్ ఇస్తది. ఎస్పెషల్లీ పులుసు పెట్టినప్పుడు ఈ 2 ఇంగ్రీడియెంట్స్ మర్చిపోవద్దండి. ఇది చాలా చాలా ముఖ్యం. టేస్ట్ బాగా రావాలంటే కొలతలతో కరెక్ట్‌గా వేస్తే ఆ పౌడర్స్ అనేది చాలా టేస్టీగా ఉంటది. ట్రస్ట్ మీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రెడీ అయిపోయింది మన ఫిష్ కర్రీ. చాలా సూపర్‌గా కుక్ అయిపోయింది. జస్ట్ 10 మినిట్స్ మనం ఇట్లా స్టవ్ మీద పెట్టేసి దించేసుకోవటమే. నేనిక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు తీసేస్తాననమాట. సర్వ్ చేసేసుకోవడానికి. యమ్మీ! యమ్మీ! లుక్ ఎట్ థాట్ కలర్. ఓహ్ మై గాడ్! సూపర్ టేస్ట్ ఉంటదనమాట. చూడండి ఆ కలర్ ఎంత బావుందో అసలు. నాకైతే చాలా చాలా నచ్చింది ఈసారి. ఫస్ట్ టైం నేను నిజంగా చేయలేదు. కానీ సెకండ్ టైం మాత్రం చాలా చాలా బావుంది. మా డ్యాడీ చాలా చేస్తాడు ఫిష్ కర్రీ. మా డ్యాడీ చెప్పిన టిప్స్‌తోనే నేను నేర్చుకున్నాననమాట. అండ్ టేస్ట్ చేశాక మాత్రం ఆసమ్ ఉంది. ఫస్ట్ టైం మా ఆయనకి నేను చేసిన ఫిష్ కర్రీ చాలా చాలా నచ్చింది. అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము. ఓకే. నెక్స్ట్ టైం మీరు కూడా ఫిష్ చేసినప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ ఫాలో అయ్యి కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్‌తో వేసేసుకొని మీరు కూడా మంచి ఫిష్ కర్రీని అంటే పులుసుని ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారా ఫిష్ కర్రీ? ఏదైనా సజెషన్స్ ఉంటే నాతో కామెంట్‌లో చెప్పండి. అండ్ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.